వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. చిలకలూరుపేట మున్సిపల్ డిఈ అబ్దుల్ రహీంపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలనే ఆందోళన. కమిషనర్ పి హరిబాబు వినతి పత్రం అందజేసిన సచివాలయ సిబ్బంది. చిలకలూరుపేట పురపాలక విధులు నిర్వహిస్తున్న డిఈ రహీం సచివాలయ సిబ్బంది శ్రీనివాసరావు, రమేష్ వారిని పోలిరెడ్డి పాలెంలో మంచినీళ్లు పైప్ లైన్ మరమ్మతుల విషయంలో చరవాణిలో డి రహీం సచివాలయ సిబ్బంది శ్రీనివాస్, రమేష్లను ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడారని పల్నాడు జిల్లా సచివాలయ యూనియన్ వారు చిలకలూరుపేట మున్సిపాలిటీ వద్ద ఆందోళన దిగారు. మున్సిపాలిటీ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరిన నిరసన తెలియజేస్తూ ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ బొమ్మ వద్ద విగ్రహానికి పూలదండలు వేసి నిరసన తెలిపారు. సచివాలయ సిబ్బంది నినాదాలతో మున్సిపల్ కమిషనర్ పి హరిబాబు వినతి పత్రం అందజేసి నిరసన తెలియజేశారు. నిరసన కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ అసోసియేషన్ స్టేట్ మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ అలీ, పల్నాడు జిల్లా సెక్రటరీ ప్రతాప్, చిలకలూరుపేట సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మీకు ఈ డాష్ బోర్డ్ వల్ల ఒకరికొకళ్ళు ఇట్లా పెట్టుకున్నారేమో లేదా గ్రౌండ్ లెవెల్లో జరుగుతుందేమో మేము చూడట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు పైకి వెళ్తే. కాబట్టి మీరు కొంచెం దృష్టి సారించి మరొకసారి జరగకుండా ఇది ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటారని మీరు హామీ. స్టేట్ వైడ్ ఇష్యూ అయింది సార్, దానికోసం రిలేటెడ్ ఇప్పుడు ఉన్న హ్యూమిలియేషన్ సస్పెండ్ చేయాలి. గతంలో కూడా మేము చేసిన ఎంక్వైరీలు తెలుస్తుంది. ఆయన పందాన్ని ఉద్యోగులతో మాట్లాడే తీరే బూతులతో మాట్లాడడం, ఆడపిల్లల ముందు కూడా బూతులు మాట్లాడడం, ఒక దళిత ఉద్యోగిని పట్టుకొని కోస్తే ఊరికి సరిపోతామని చెప్పేసి ఒక దళితుడు అతను హెరాస్ చేసి బాధపడిన సంఘటనలు కూడా గత నెల జరిగిన విషయం కూడా మీడియా ముందుకు తెస్తున్నాము. ఇంకా ఏంటిదంటే ఇతనికి ఎంత అహంకారం మదం ఎక్కింది అంటే, నేను గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను, పోతే ఒక సంవత్సరం అటు ఇటు మళ్ళీ ఇక్కడికే వస్తాను, నా వల్ల ఏఈలు మిగిలిన ఉద్యోగులు మారుతారు తప్ప నన్ను మార్చే ధైర్యం ఎవరికీ లేదు అంటే ఆ అహంకారం అనేది అతనికి నెత్తికెక్కి ఇటువంటి మాటలు అనేవి వస్తూ ఉన్నాయి. అతని వల్ల కనుక ఈరోజు ఈ ఉద్యోగి ఏదైనా చేసుకొని ఉంటే అతనికి తగిన శాస్తి అనేది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అసోసియేషన్ అనేది చేసి చూపించేదని తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా అహంకారం తగ్గించుకొని సాటి ఉద్యోగులతో మంచిగా మసులుకోవాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం. ఉదయం నుంచి చక్కర్లు కొడుతున్న ఆడియో మీరందరూ వినే ఉంటారు మీడియా సోదరులు. సచివాలయ వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చారనడానికి సమాధానం ఆ ఆడియో. ఒక తోటి ఉద్యోగి సబార్డినేట్ అయినప్పటికీ నోటితో చెప్పలేని బూతులు, ఏ దగ్గర నుంచి జెడ్ వరకు అన్ని బూతులే. అలా బూతులు మాట్లాడే వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు కానీ అలాంటి వాళ్ళు అహంకారం అనేది తలకెక్కినటువంటి వాళ్ళు దళారులు కలిసి ప్రజలకు ఏ సంక్షేమ పథకాన్ని కానీ చేరనివ్వట్లేదన్న ఉద్దేశంతో ప్రజల ముంగిట్లోకి సంక్షేమాన్ని అభివృద్ధిని తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద అక్కసుతో కొంతమంది అధికారులు ఏదైతే వాళ్ళకి రావాల్సిన ఫీడింగ్ ఆగిపోయింది, గవర్నమెంట్ కార్యాలయాల్ని వాళ్ళ ఆదాయ వనరులుగా మార్చుకున్నటువంటి దళారులకు ఆదాయం అనేది కట్ అయిపోయింది. ఆ అక్కసుతో సచివాలయ వ్యవస్థని ఏదో ఒక పొమ్మనకుండా పొగబెట్టే విధంగా గత 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే 100 మంది సచివాలయ ఉద్యోగులు వివిధ కారణాల చేత చనిపోయారు. దీంట్లో 20 మందికి పైగా సూసైడ్ చేసుకున్నారు. అధిక పనిభారం కల్పించడమే కాకుండా అంటే శాఖలతో సంబంధం లేకుండా అన్ని రకాల పనులు తీసుకొచ్చి సచివాలయ ఉద్యోగులు చెప్పడమే కాకుండా ఇటువంటి అవమానాలు. పబ్లిక్ హాలిడే రోజు అది కూడా రాత్రి 8:30 గంటలకి ఫోన్ చేసి సరిగా ఓకే లీకేజ్ ఉంది పిలిపించుకొని పని చేయించుకోవాలి. స్టార్టింగ్ నుంచి నువ్వు బూతులు మాట్లాడి అమ్మ అక్కలని చెప్పేసి మాట్లాడేటటువంటి వ్యక్తి ఏం సంస్కారం ఉంది? ఇతను మనకి ఆదేశాలు జారీ చేసే అధికారి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇటువంటి అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ నుంచి సచివాలయ ఉద్యోగులు సహించబోయేది లేదు. పోయిన ప్రాణాలు చాలు. ఇప్పటికే 100 మంది పైగా సచివాలయ ఉద్యోగులు 2 సంవత్సరాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడి నుండి
ఒక్క సచివాలయ ప్రాణం కూడా పోవడానికి వీలు లేకుండా సచివాలయ ఉద్యోగులు మొత్తం ఐకమత్యంగా తిరగబడతామని చెప్పేసి ఈ చిలుకలూరుపేట నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. తక్షణమే కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారు సదరు అధికారి డిఈ గారి పైన చర్యలు తీసుకోవాలి. అతనిపైన శాఖాపరమైన చర్యలు తీసుకొని ముందు ఇటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. చర్యలు కనుక తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నా పేరు కె శ్రీనివాస్. నేను పోలేటిపాలెం సచివాలయంలో వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నిన్న నైట్ డిఈ గారు ఫోన్ చేసి లీక్ దగ్గర అటెండ్ కాలేదని చెప్పేసి పలు విధాలుగా దుర్భాషలాడారు. ఇది కొత్త ఏం కాదు మాకు. మా ఇంజనీరింగ్ సెక్షన్ మీద ఎప్పటి నుంచో ఇలానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాకా సహించాము, కానీ ఇక సహించకుండా ముందడుగేస్తూ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ధర్నా చేస్తున్నాం.